నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం రేపింది అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 106 లో అక్రమంగా నిల్వ ఉంచిన 97 లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు సమాచారం మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు సిగరెట్లను నిల్వ చేసిన గోదామును సీజ్ చేశారు ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తున్నారు ఉప్పాడ ప్రాంత మత్స్యకార ప్రతినిధులు అధికారులతో ఆయన సమావేశమయ్యారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ మధ్యాహ్నం స్థానికంగా నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడారు అంతకుముందు కాకినాడలో హెలిప్యాడ్ వద్ద ఉప ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తదితరులు స్వాగతం పలికారు ఈ నెల 16న రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలు సహా వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు కర్నూలు నంద్యాల జిల్లాల పర్యటనలో భాగంగా తొలుత శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోనున్నారని తెలిపారు ఆ తర్వాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కానున్నారని తెలిపారు ఈ నేపథ్యంలో వాతావరణ పరిస్థితులకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ అమ్మకాలను ఏమాత్రం ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ప్రజల ప్రాణాలను హరించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు 15 నెలల్లో పటిష్ట చర్యల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టామని ఇంతే సమర్థవంతంగా రాష్ట్రంలో కల్తీ మద్యం లేకుండా చూడాలన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను దర్యాప్తు వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా వివరించారు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భూమిరెడ్డి ఆధ్వర్యంలో అంతర్ జిల్లా బదిలీల ఉపాధ్యాయులు భాషా పండితులతో మంత్రి సమావేశమయ్యారు టీచర్ల అంతర్ జిల్లా బదిలీలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న భాషా పండితుల సమస్యను పరిష్కరించడంపై మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యాశాఖలో మొదటి ఏడాది సంస్కరణలు పూర్తి చేశామని వచ్చే 4 ఏళ్ల పాటు ఫలితాలపైనే దృష్టి సారించనున్నామన్నారు అందుకు ఉపాధ్యాయులు తమ వంతు సహకారం అందించారని కోరారు మనమంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని విద్యా మంత్రి నారా లోకేష్ తెలిపారు కార్యకర్తలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరిస్తున్న మంత్రి లోకేష్ నేడు ఉండవల్లి నివాసంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు కుటుంబ సభ్యులను పిలిపించుకుని మాట్లాడారు 2024 ఎన్నికల సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా పోలింగ్ ఏజెంట్ గా ఉన్న శేషగిరిరావు వీరోచితంగా పోరాడి అడ్డుకున్నారు దీంతో వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడి ఆయనను తీవ్రంగా గాయపరిచారు 2 నెలల క్రితం ఆయన గుండెపోటుతో మరణించారు మా భర్త పేరు నంబూరి శేషగిరిరావు గారు 2 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు కలిసామండి మేము చాలా బాగా మాకు రెస్పాండ్ అయ్యారు మేము మా కుటుంబానికి అండగా ఉండమని అడిగాము ఖచ్చితంగా ఏ విధంగా సాయం చేస్తానని చెప్పారు మా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు పార్టీ గురించి చేసినందుకు నా భర్త నంబూరి శేషగిరిరావు గారి గురించి చాలాసార్లు అడిగారు పిల్లలకి మాకు ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పారు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు సార్ మమ్మల్ని
అపాయింట్మెంట్ ఇచ్చింది కానివ్వండి, కలిసిన విధానం కానివ్వండి, నిజంగా చాలా ఉన్నతంగా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి చెప్పడం, చూడడం అనేది చాలా బాగా నచ్చింది సార్ మాకు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాను పూర్తిగా వ్యతిరేకమని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నం పర్యటనకు ముందు స్టీల్ ప్లాంట్ కార్మికులను ఆయన కలిశారు. స్టీల్ ప్లాంట్ వద్ద ధర్నా చేస్తున్న కార్మికులతో ఆయన మాట్లాడారు. ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రైవేటీకరణ చేయొద్దని తమ పార్టీ నుంచి కూడా డిమాండ్ చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస భద్రతా ప్రమాణాలు పాటించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను తొలగించారని తెలిపారు. గత 2 నెలలుగా సమస్యలపై పోరాటం చేస్తున్నామని వైఎస్ జగన్ కు వాలంటీర్ తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. జీఎస్టీ ప్రయోజనాలను ఇంటింటికి తీసుకువెళ్లేలా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీ కార్యక్రమం చేపట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. విజయవాడలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ వరకు వేర్వేరు అంశాలపై నియోజకవర్గం నుంచి గ్రామ స్థాయి వరకు నోడల్ అధికారులు జీఎస్టీ ఛాంపియన్స్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్య శాఖ ద్వారా జిల్లాలోని అన్ని ఆసుపత్రుల వద్ద, ఫార్మా కంపెనీల వద్ద సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మీకు అందరికీ తెలుసు, ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేది చాలా వరకు ఎక్కువ ఉండేది. ఇంతకు ముందు ఎక్కడ ఎక్కువ ఉండేది, మనం ఒక చిప్స్ కొనుక్కున్నా కూడా, మనం ఒక షాప్కి వెళ్ళినా కూడా, లేదా మనం ఒక బట్టలు కొనుక్కున్నా కూడా, లేదా మనం ఒక మెడిసిన్ కొనుక్కున్నా కూడా ఈ 15%, 18%, కొన్నిసార్లు అయితే 30%. అంటే మనం 100 రూపాయలు మందు కొనుక్కుంటే 30 రూపాయలు దాంట్లో ట్యాక్స్ జీఎస్టీ కట్టేవాళ్ళం. ఇప్పుడు ఇటువంటి భారం సామాన్యుల మీద తగ్గించాలి. సామాన్యులు సంపాదించే డబ్బులు ఏదైతే ఉందో అది వాళ్ళకి ఎక్కువగా పనికి రావాలి, ఎక్కువ ఉపయోగపడాలి. దాని నుంచి ట్యాక్స్ లా కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఒక రెవల్యూషనరీ, ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని గవర్నమెంట్ చేసింది. అదే ఈ జీఎస్టీ సేవింగ్. అందుకే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ అని చెప్తున్నాం. ఎందుకు సూపర్ సేవింగ్? ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ అండ్ కెమిస్ట్ చెప్తున్నారు, లైఫ్ సేవింగ్ డ్రగ్స్. ఇప్పుడే డిఎంహెచ్ఓ గారు చెప్పాడు, క్యాన్సర్ ఇటువంటి దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి మీకు తెలిసే ఉంది. ఆ దాని మీద అయితే జీరో చేసేసారు. ఇంతకుముందు అవి హై క్లాస్ డ్రగ్స్, హై వాల్యూ డ్రగ్స్ అని ట్యాక్స్ కూడా ఎక్కువ ఉండేది, జీఎస్టీ ఎక్కువ ఉండేది. దాన్ని కంప్లీట్గా జీరో చేయించారు. దీనివల్ల గవర్నమెంట్ మీద భారం పడవచ్చు, కానీ సామాన్యుల మీద చాలా వరకు భారం తగ్గుతుంది. తర్వాత ఇక్కడ సాధారణ మందులు 12% నుంచి 5% తీసుకొచ్చారు. సో ఇంత తగ్గించడం వల్ల దాదాపుగా 95% మెడిసిన్స్, మనం జనరిక్ మెడిసిన్స్ తీసుకుంటున్నాము, పారాసిటమాల్, అలాగే ఈ పెయిన్ కిల్లర్స్, అలాగే యాంటీబయోటిక్స్, ఇవన్నీ సాధారణంగా తీసుకుంటూనే ఉంటాం కదా. అవన్నిటి మీద ట్యాక్స్ 5%కి వచ్చేసి ఉంది. అంటే మినిమం ట్యాక్స్ పెట్టడం జరిగింది. అలాగే మనము ఈ కామన్ ప్రొడ్యూసర్ గుడ్స్ ఏదైతే చెప్తున్నామో, కన్స్యూమబుల్ ప్రొడ్యూసర్ గుడ్స్ అని, ఇవి చిప్స్, ఫుడ్స్, అలాగే మనం ఈ తీసుకొచ్చే కూరగాయలు కూడా, ఇవన్నీ ఆల్మోస్ట్ జీరో అయిపోయాయి, లేదా జస్ట్ మినిమం 5% పెట్టినారు. సో ఇవన్నిటి వల్ల ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు తెలిసే ఉంది. మనం ప్రతి నెల వస్తే బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతుంటాము, అలాగే పిల్లలది ఫీజు కడుతుంటాము, అలాగే మనము ఈ ఈఎంఐ కడుతుంటాం కదా. ఒక లోన్ తీసుకున్నప్పుడు 200-300 ఈఎంఐ ఆటోమేటిక్ కడుతుంటాం, చిన్న లోన్ తీసుకున్నా కూడా. ఇప్పుడు మన జీఎస్టీ సేవింగ్ వల్ల ఈఎంఐ కట్టినంత డబ్బులు మనకు సేవ్ అవుతాయి. ఔషధాలపై జీఎస్టీ తగ్గింపుతో పేద ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ తగ్గింపు ప్రచార కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఔషధాలు, రోగ నిర్ధారణ పరికరాలు, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ర్యాలీ నిర్వహించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివంగత శేషగిరిరావు సతీమణి కృష్ణవేణితో పాటు కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకున్న మంత్రి లోకేష్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఘటనలో నంబూరి శేషగిరిరావు చాలా గట్టిగా పోరాడి మా అందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డారన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా ఒక నెలవారీగా మనము ఈ కార్యక్రమాలు అనేవి జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మన షెడ్యూల్ ప్రకారము ఈ క్యాలెండర్ ఈవెంట్స్లో ఈరోజు ఈ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీఎస్టీ తగ్గింపు వల్ల
ఎటువంటి ప్రభావము సానుకూల ప్రభావం ఉందనే దీని మీద ఈరోజు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము. ఇది కాన్స్టిట్యున్సీ లెవెల్లోను, మండల్ లెవెల్లోను, పిహెచ్సి లెవెల్లోను, తర్వాత అన్ని ప్రైవేట్ హాస్పిటల్లోను, తర్వాత మన మెడికల్ కాలేజ్ దగ్గరలోను అన్ని దగ్గర కూడా ఇది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే మెడికల్ షాపుల దగ్గర కూడా. సో మనం గమనిస్తే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది పూర్తిగా జీరో చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాము. సో అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు భారం కాకుండా ఉండేందుకు మరి హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేయడం జరిగింది. అట్లాగే ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, క్యాన్సర్ కానీ మిగతా ప్రాణాంతకమైన వ్యాధులు, గుండె జబ్బులు, ఇట్లాంటి వాటి మీద పూర్తిగా జీరో చేసి లేదా 5% పరిధిలోకి మరి ఈ మెడిసిన్స్ కూడా తీసుకురావడం జరిగింది. అట్లాగే డయాగ్నోస్టిక్ ఈ కిట్స్కు సంబంధించిన ఎక్విప్మెంట్స్ మీద కూడా ఎయిదర్ 5% కానీ లేదా 0% కానీ మరి ఈ జిఎస్టీ సంస్కరణలో భాగంగా చేయడం జరిగింది. జిఎస్టీ రేట్లు తగ్గిన దీంట్లో చూస్తే ప్రాణరక్షక మందులు, అట్లాగే ఆరోగ్య జీవిత బీమా, అట్లాగే ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ పరికరాలు మరియు ఈ ప్రజల్లో ఆరోగ్యము మరియు ఫిట్నెస్ యోగా కేంద్రాలు కానీ జిమ్ కేంద్రాలు కానీ వాటిలో ఉండే ఆ పరికరాలు, తర్వాత కళ్ళద్దాలు మీద స్పెక్టికల్స్ మీద కూడా ధరలు తగ్గినాయండి. అట్లాగే క్యాన్సర్ వ్యాధులు, తర్వాత ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మనం కోవిడ్ దీంట్లో చూసాము ఆక్సిజన్కి ఎంత మనం ఇబ్బంది పడ్డామో దాని మీద కూడా మనకి 5% ఇప్పుడు వేయడం జరుగుతుంది. కానీ విజయవాడ ప్రెస్ క్లబ్లో కేంద్ర మాజీ మంత్రి వర్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతా మోహన్తో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శివ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దళితుడైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై దాడి జరగడం అన్యాయమని, 55 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ఈ దాడికి బీజేపీ హస్తం ఉందేమో అని నాకు అనుమానంగా ఉందని చింతా మోహన్ అన్నారు. ప్రధాన న్యాయమూర్తికే చెప్పులు చేస్తుంటే ఇక గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి? గ్రామాల్లో దళితుల పరిస్థితి కూటమి ప్రభుత్వంలో చాలా భయంకరంగా ఉంది. దళితులు ఈరోజు కన్నీటితో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 75 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ చూడలేదు దళితులు రోడ్లపైకి రావడం. మన తిరుపతిలో, గుంటూరులో, విజయవాడకి ఇంకా రాలేదు వాళ్ళు. శ్రీకాకుళం అన్ని జిల్లాల్లో రైతులు దళితులు రోడ్లపైకి వచ్చి నిలబడి వాళ్ళ హక్కుల కొరకు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల కొరకు ఫైట్ చేయడం అనేది మొట్టమొదటిసారి. అది రెండవది, ఒక డీజీపీ ఆంధ్ర అబ్బాయి నిన్న హర్యానాలో బీజేపీ ప్రభుత్వంలో పనిచేస్తూ రివాల్వర్తో కాల్చుకొని చచ్చాడు. ఆంధ్ర వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన 9 పేజీల ప్రెస్ నోట్లో భారతీయ జనతా పార్టీ హర్యానా ప్రభుత్వాన్ని గురించి రాయడం జరిగింది. అంటే దళిత ఉద్యోగస్తుల పైన కూడా దారుణంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు. చెప్పకనే చెప్తున్నా. మరి ఈ పరిస్థితుల్లో, కష్టాల్లో, కన్నీళ్లతో, ఆవేదనతో, ఆందోళనలో, అప్పుల్లో దళితులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి రైతులు, నిన్ననే నేను నెల్లూరులో ఉన్నాను. రైతుల పరిస్థితి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మంది వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశంలో రైతులు ధాన్యాన్ని పండిస్తే అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 16 లక్షల పుట్లు వరి ధాన్యాన్ని నెల్లూరు జిల్లాలో రైతులు పండించారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు చంకలు ఊపారు, అది చేశాం ఇది చేశామని. కొన్నది వచ్చేసి 300 పుట్లు వరి ధాన్యాన్ని కొన్నారు రైతుల దగ్గర నుంచి నెల్లూరు జిల్లాలో. దీనివల్ల లాభపడ్డది ఎవరు? మిల్లర్లు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో టీడీపీ ఎస్సీ నాయకులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పదవి స్థానికులకే ఇవ్వాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి కష్టపడి పనిచేస్తున్న స్థానిక ఎస్సీలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన స్థానిక ఎస్సీ నాయకులకు గుర్తింపు ఇవ్వాలని టీడీపీ ఎస్సీ నాయకులు డిమాండ్ చేశారు. నమలాపురం నుంచి 20 కిలోమీటర్లు విజయం కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలు మన కార్యకర్తలు ఎప్పటి నుంచో మన మనోభావాలను స్థానికంగా కార్యకర్త స్థాయి నుండి ఎదిగి కొద్దిగా నాయకులుగా మనం ఎదిగిన మన అందరిలో ఎవరో ఒకరికి వారు సూచించి వారు సమర్థులన్న వారికి ఒకరికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని కేవలం ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన పార్టీని మనం బతికించుకుని మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా మన పార్టీ అధిష్టానాన్ని మనం కట్టుబడి వారికి మన విన్నపము మన మనోభావము మన నియోజకవర్గ ఎస్సీల యొక్క మనోభావాన్ని తెలియపరచాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. మనం ఈ పార్టీని ఈ రోజు కాదు గతంలో కష్టపడ్డాం. ఎప్పుడు కూడా పార్టీకి అండదండగా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి మనం పనిచేయడానికి ఈ రోజు మనం అంతా ఉన్నామని వెంటతో మనం అంతా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళాలంటే మన స్థానికులుగా ఎప్పటి నుంచో కార్యకర్త కష్టపడ్డ ఏ సీనియర్ కైనా సరే ఎవరికైనా సరే పార్టీ ఇన్ఛార్జ్ పదవి ఇచ్చినట్టయితే మనం ఖచ్చితంగా అందరినీ అన్ని కులాల నాయకుల్ని కలుపుకుని అన్ని కులాల మద్దతుతో మనం ముందుకెళ్ళడానికి మనం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని ఎమ్మెల్సీ భూమి ఇజ్రాయెల్ ఆరోపించారు. ఆయన స్వగృహం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కావలసిన మందుల షాపులు నిత్యావసరాలు అందుబాటులో ఉండవన్నారు. కానీ ప్రతి గల్లీలోనూ వీధిలోనూ మాత్రం నకిలీ మద్యం విచ్చలవిడిగా అందుబాటులో ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో సుమారు 5,280 కోట్లు కుంభకోణం కల్తీ మద్యం ద్వారా జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం నాయకులే ఈ కుంభకోణానికి సూత్రధారులు అన్నారు. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం విచ్చలవిడిగా ఏర్లై పారుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి అందరిగా నేను ఈ రాష్ట్ర ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ షాపులు అందుబాటులోకి ఉండవు. ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు అందుబాటులోకి ఉండవు. కానీ నకిలీ మద్యం ప్రతి గల్లీలోనూ ప్రతి పేటలోనూ విచ్చలవిడిగా మరి అందుబాటులోకి వస్తుంది. ఇదే సందర్భంలో గత 4 రోజులు 5 రోజుల క్రితం అన్నమయ్య జిల్లా ఇబ్రహీంపట్నం ములకల చెరువులో సుమారు 5,280 కోట్ల రూపాయలు కుంభకోణం ఈ యొక్క కల్తీ మద్యం ద్వారా జరుగుతుంది. ఈ కల్తీ మద్యం స్వయాన ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే దీనికి ప్రధాన సూత్రధారులని ఎక్సైజ్ అధికారులు తెలియపరచడం ఈ కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గగన్యాన్ 1 ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ ఏడాదిలోనే ఆ ప్రయోగం నిర్వహించనున్నామని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా ఒంగోలులోని క్విజ్ కళాశాలలో షార్ ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు కళాశాల విద్యార్థులు తయారు చేసిన విజ్ఞాన శాస్త్ర నమూనాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెలలో LVM-3 ప్రయోగం నిర్వహించనున్నట్లు చెప్పారు. రానున్న 4 నెలల్లో PSLV, GSLV సహా మరో 6 ఉపగ్రహాల ప్రయోగాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
నంద్యాల జిల్లా కేంద్రం భీమవరం కూడలిలోని స్వర్గధామంలో పూల మొక్కలు నాటే కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుర్భరమైన పరిస్థితులు పబ్లిక్ టాయిలెట్లుగా వాడుకునే శ్మశాన వాటికను ఒక ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు. నంద్యాల చుట్టుపక్కల గ్రామాలకు స్వర్గధామం సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కమిటీ సభ్యులు చెప్పడం హర్షణీయమని మంత్రి ఫరూక్ అన్నారు. అది కూడా బాగాలేదు, కానీ మన నంద్యాల చూస్తే చాలా బాగుంది. హైదరాబాద్లో కూడా మున్సిపల్ మినిస్టర్ ఇప్పుడు చూసా కొన్ని సంస్థ అప్పుడు కూడా వచ్చాయి చాలా వాటికి మున్సిపాలిటీ ఇవ్వాలి శ్మశాన వాటికి చాలా చూసాం, చాలా ఇప్పుడు కూడా బాగాలేవు. వాటి మూసారం బాగులు మన వస్తే మొత్తం మునిగిపోయింది, అన్ని కొప్పలు కట్టేసినారు అక్కడ ఇప్పుడు. కాబట్టి దీని భవిష్యత్తులో మళ్ళీ ఎందుకంటే ఊరు పెరిగితే టీవీ నగర్ ఇక్కడ ఉంది, మళ్ళీ ఇది కూడా పోతుంది, దీన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పవర్ ప్లాంట్ కోసం మనం మున్సిపాలిటీ వరకు అడుగుతున్నారు, ఇక్కడే పక్కనే. మళ్ళీ మీరు మాకు స్థలం వస్తే మేము ఇక్కడ 33 kV స్టేషన్ ఒకటి ఏర్పాటు చేస్తాము, దయచేసి ఇవ్వని చెప్పి అడుగుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు చెప్తా ఉన్నాం, మీరు ఏర్పాటు చేస్తే మనకు ఇక్కడ నంద్యాల 1 టౌన్ ఏరియాలో ఎప్పుడంటే రాత్రి కరెంట్ పోతుంది, మళ్ళీ ఎప్పుడు కనెక్షన్ వస్తుంది మనకు తెలుసు. కాబట్టి దయచేసి వారికి ఎవరైతే అడిగినారో ఆ స్థలం ఒక దగ్గరనో అర్ధ టీవీ నగర్లో ఏర్పాటు చేసి దాన్ని చేయండి. అక్కడ మన దగ్గర కరెంట్ చిన్న 33 kV లేకపోతే 11 kV ఒక స్టేషన్ పెడతాం. 2 అడుగుతా ఉన్నారు వాళ్ళు, ఎన్జిఓస్ కాలనీ కానీ ఇది కానీ. ఇది ఇక్కడ ఇస్తే ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. అది ప్రభుత్వ స్థలం కాబట్టి అది ఇవ్వడానికి అభ్యంతరం లేదు. ఆర్డీఓ గారు చెప్తా, తద్వారా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఇవ్వమంటది. ఇది మీ చేతులు అయితే వాళ్ళ చేతులు నాకు తెలుసు, కానీ వాళ్ళు అడుగుతా ఉన్నారు. పుత్తూరు వ్యవసాయ మార్కెట్ యార్డును అభివృద్ధి పదంలో నడిపించి రైతులు అందుబాటులో ఉండాలని నూతనంగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే భానుప్రకాష్ సూచించారు. తిరుపతి జిల్లా పుత్తూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ పరికరాలను 80% రాయితీతో ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో పాటు ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కింద మన రాజమ్మ, అలాగే వైస్ చైర్మన్ కింద పెద్ద రైతు, ఈ పక్కన పెద్ద రైతు అనుకుంటా రామూర్తి నాయుడు, అలాగే జగన్నాథం, రవిరాజు, నాగభూషణం రాజు గారు, నరసింహులన్న, అశోక్ అన్న, వెంకటేశ్వరన్న, శకుంతలమ్మ, గీర్వానమ్మ, లక్ష్మమ్మ, దీపమ్మ, సులోచనమ్మ, హేమవతమ్మ, కనివేలుడన్న, వీళ్ళంతా కూడా ఇక్కడ రావడం ఇవాళ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఊర్లో నుంచి రకరకాల ఊర్ల నుంచి మనం తీసుకొచ్చాం. సంతోషం. మీరంతా కూడా ఇక్కడున్న రైతులకి అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సిన మంచి అడ్డు చూసుకుంటా ఖచ్చితంగా భావిస్తా ఉన్నా. మొత్తం కూడా రైతు కుటుంబాల నుంచే ఇచ్చాం ఈసారి. మొత్తం ఏ కమిటీ మెంబర్లు కానీ చైర్మన్ కానీ మొత్తం రైతు కుటుంబాల నుంచే ఇచ్చాం. వాళ్ళంతా కూడా వాళ్ళు రైతుల కోసం పాటుపడతారు అని ఆశిస్తా ఉన్నా. ముఖ్యంగా అన్నిటికన్నా చెప్పాల్సింది ఏంటంటే మన కూటమి ప్రభుత్వం రైతులకి అన్ని విధాలా పెద్ద పీటేస్తా ఉంది. ఒక పక్క సంక్షేమం చేసుకుంటూ వస్తున్నాం, ఒక పక్క డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అలా అని చెప్పి రైతుల్ని పక్కన పెట్టకుండా, ఎందుకంటే మన గ్రామీణ వాతావరణం ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతులకి మనం చేదోడు వదలకుండాలి, వెన్నంటుండాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఎక్కడ మీకు ఏదైనా ఉన్నా కూడా మీరు వర్కౌట్ చేసి పై ప్రపోజల్ పెట్టి వర్కౌట్ చేయండి. మీకు ఏదైనా రూములు కావాలన్నా లేకపోతే ఇంకోటి కావాలన్నా ఎరువులు అన్నా ఏదైనా కూడా డిమాండ్ బట్టి మనం ఎరువులు ఉన్న అవసరమైన ముందుగానే అనుకోని ఇండెంట్లు పెట్టుకుంటే ఈ మన నగిరిలో ఎక్కడ ఎరువు షార్టేజ్ రాలే. అడిగిన ప్రతి ఒక్కరికి ఎరువులు ఉండే అంటే అవసరం కన్నా 10 బస్తాలు ఎక్కువ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా మన నగిరిలో ఎక్కడ కూడా యూరియా గానీ డిఏపి గానీ కొరతే రాలేకున్నా. పేదరికాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని మెప్మా ఎండి తేజ్ భరత్ అన్నారు. శ్రీకాకుళం నగరంలో బాపూజీ కళామందిర్లో మెప్మా ఆధ్వర్యంలో ఘనంగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన ప్రాజెక్ట్ ఎండి తేజ్ భరత్ మాట్లాడుతూ జాబ్ మేళా అనేది నిరుద్యోగులకు ఒక మంచి వేదిక అని, రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించడానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. కాగా జిల్లాలోని యువత ఉద్యోగార్థులు అధిక సంఖ్యలో ఈ మేళాకు హాజరయ్యారు. ఇకపై అన్ని జిల్లాల్లో మెప్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జాబ్ మేళాలు నిర్వహిస్తామని, ఏడాదికి 20,000 ఉద్యోగాల చొప్పున 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. తరపున మొదటి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మెప్మాలో అనేకమైనటువంటి సంస్కరణలు చేస్తున్నాము. అందులో భాగంగా రకరకాల కంపెనీలతో ఎంఓయూస్ చేశాము. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎంఓయూ నిపుణ అనే ఒక ఆర్గనైజేషన్తో చేయడం జరిగింది. ఈ నిపుణ అనే వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ని వాళ్ళకి ఏ జాబ్స్ రిక్వైర్మెంట్ ఉన్నారో వాళ్ళని తీసుకుని వస్తారు. ఒక సంవత్సర కాలంలో మొత్తం రాష్ట్రంలో మెప్మా
ఎస్హెచ్జీలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో 20,000 మంది పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం 1971 మంది ఈరోజు ఇంట్రెస్ట్ చూపిస్తూ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి దరఖాస్తులు ఇచ్చారు. అలాగే ఒక 16 కంపెనీలు 1200 జాబ్స్ అవైలబిలిటీతో వాళ్ళు రావడం జరిగింది. ఈ జాబ్ మేళా ద్వారా ఇందులో మ్యాక్సిమం యువకులకి ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నాము. ఇలాగే జాబ్ మేళా ఒక జిల్లాలో 4 సార్లు ఒక సంవత్సరంలో పెట్టబోతున్నాము. అలాగే సిరీస్ ఆఫ్ జాబ్ మేళాస్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మన్యము, తర్వాత విజయనగరము, తర్వాత వైజాగ్, అలాగా ప్రతి వారంలో ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళాస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇలాగ కంటిన్యూస్గా. సో ఎక్కువ మంది ఎస్హెచ్జి కుటుంబ సభ్యులు దీనివల్ల బాగుపడాలనేది కోరుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ప్రతి కుటుంబంలో ఏదో ఒక వ్యాపారవేత్త కానీ పారిశ్రామికవేత్త కానీ ఒక ఉద్యోగి కానీ ఉండాలి అనేది వారి ఉద్దేశము. దాని అనుగుణంగా తీసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్స్ ఎలా అయితే పెట్టిస్తున్నామో అదేవిధంగా వేజ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెంచాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. దీన్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసినందుకు, అలాగే ఇక్కడ కోఆపరేట్ చేసినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి, పీడీ మెప్మా శ్రీకాకుళం వారికి, అలాగే జిల్లా అర్బన్ సమాఖ్య ప్రెసిడెంట్ గారు, గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు. నాణ్యమైన కోకో గింజలను పండించే విధంగా రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో కోకో పంట సాగు, దాని సంబంధిత ఆధునిక పద్ధతులపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోకో గింజల నాణ్యత పెంచేందుకు 12 కోట్ల రూపాయలతో రైతులకు ఆధునిక పరికరాలు అందించేందుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. కోకో సాగులో దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉందని, కాబట్టి అదే స్థాయిలో నాణ్యమైన పంటను ఉత్పత్తి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. రేట్ అనేది వేరియేషన్ వస్తున్నది ఒప్పుకుంటున్నాము, కానీ మనం కల్టివేట్ చేసిన కోకో మంచి పోస్ట్ ప్రాసెసింగ్ కరెక్ట్ గా చేసి ఉంటే ఎవరి దగ్గరికి మనం అడగక్కర్లేదు. గవర్నమెంట్ స్కీమ్ సబ్సిడీ కూడా మనం అడగక్కర్కుండానే మనకు అంత హ్యూజ్ డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి రేట్లు వచ్చి ఉంటుంది అన్నది మన ఫైండింగ్స్. సో ఫార్మర్ తోటి చాలా సారి మనం ఇంట్రాక్షన్ చేసినప్పుడు, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం కావాలని అడిగినప్పుడు అందరికీ ఈ ఇంపార్టెన్స్ తెలుస్తున్నాయి. సో పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నది, ఫర్మెంటింగ్ డ్రైయింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. అందువల్ల మాకు ఖచ్చితంగానే క్వాలిటీ ఆఫ్ కోకో ప్రోడక్ట్ పెరుగుతుంది. ప్రోడక్ట్ పెరిగినప్పుడు మీరు గవర్నమెంట్ సబ్సిడీలో అడగకుండానే మార్కెట్లోనే మంచి రేట్స్ వస్తున్నాయి అన్నది అన్ని ఫార్మర్స్కి అందరికీ తెలిసి ఉంటుంది. సో అందులో బాగా మేము ఏం చేయాలి, మీకు నెక్స్ట్ ఇయర్కి ఈ పీక్ సీజన్ వచ్చినప్పటికీ ఎవరికి ఇబ్బంది లేకుండా మంచి క్వాలిటీ కోకోని ఎట్లా ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ మనం పెట్టడం జరిగింది. ఇలాగే చాలా మీటింగ్లు ఈ మధ్యకాలంలో పెట్టాము. ఫార్మర్స్ ఫీల్డ్ దగ్గర కూడా వెళ్ళాము, కానీ మనకి ఎక్స్పర్ట్ పర్సన్ ఆయనతోటి కూడా ఒక మీటింగ్ పెట్టాము. ఎమ్మెల్యేస్, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఇండస్ట్రీస్ అందరూ వచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ స్టెప్కి ఎట్లా తీసుకెళ్లాలంటే ఈ చాలా అమేజింగ్ ఫ్యాక్ట్ని మనకు చెప్పారు. మీకు ఎక్కడికి వెళ్ళగల మీ దగ్గరికి చాలా ఉన్నాయి. ఈ చిన్న చిన్న ఇంటర్వెన్షన్ చేస్తేనే మంచి రేట్లు వస్తుంది. మీరు కోకో ఇస్ హై డిమాండ్, మీరే రేట్ కోసం మీరు ఇట్లాంటి సిచ్యువేషన్ రాకూడదు. బికాస్ చిన్న చిన్న ఇంటర్వెన్షన్ తోటి మంచి క్వాలిటీ కోకో చేస్తే చాలా మంది ఉన్నారు మన దగ్గర తీసుకుని వెళ్ళడానికి అని చెప్పేసి ఆయన చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా మన కలెక్టరేట్ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పారు. సో ఎక్స్పర్ట్ పర్సన్ ఒకరు ఇద్దరు మన సైంటిస్ట్ ఉన్నారు. సో వాళ్ళే కాబట్టి మళ్ళీ మీ అందరూ పిలిచి ఒక మీటింగ్ ఇక్కడ పెట్టవలసి వచ్చింది. సో ఈ మీటింగ్లో నా కాంట్రిబ్యూషన్ తక్కువనే, కానీ మీ అందరితో ఇంట్రాక్షన్ చేసినప్పుడు ఏం అడిగారంటే అందరూ ఈ ఫార్మాటింగ్ ప్రాసెస్ కానీ ఈ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ ఏ కావాలో దాన్ని సబ్సిడీ ఇవ్వండి, మాకు ఇవేవి కావాలి. ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో మహిళలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు ఇనుమర్తి విమల తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు 8వ రాష్ట్రీయ పోషణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గర్భవతులు, బాలింతలు, చిన్నారులు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సంక్షేమమే లక్ష్యంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని విమల స్పష్టం చేశారు. గౌరవ ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టిన 8వ రాష్ట్రీయ పోషణ మాసం, దీని గురించి మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు అనేవి అంగన్వాడీ సెంటర్లోనూ మన
ప్రాజెక్ట్ ఆఫీసులను కూడా ఇది చేస్తూ ఉంటాము. ఇది అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఇది చేయమని ఆదేశం చేసిన వలన ఇది కూడా ఆయన ఆదేశం ప్రకారంగా కూడా మనం ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే 3385 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయండి మా పరిధిలో, జిల్లా పరిధిలోనే. ప్రతిరోజు కూడా షెడ్యూల్ ఇచ్చేది, ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏం చేయాలని అవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే ప్రాజెక్ట్ వైజ్గా కూడా అంటే సిడికో ఆఫీసులు ఉంటాయండి, వాళ్ళు కూడా మండలాల్లో చేస్తూ ఉంటారు. ఇవన్నీ అవేర్నెస్ చేయటం అనమాట. ఈ అవేర్నెస్ ఏంటంటే 8వ రాష్ట్రీయ పోషణ మాసం, సుపోషిత భారత్, సాక్ష్యం భారత్. దీని విషయంగా ఏంటంటే ముఖ్యమైన థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది. ఈ విషయంగా మనం తీసుకున్నప్పుడు దీంట్లో ప్రధానమైన అంశాలు ఒక 5 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే స్థూలకాయ నివారణ. ఈ స్థూలకాయని ఎలా తగ్గించవచ్చు? ఇప్పుడు ప్రతి పిల్లలు కూడా స్థూలకాయం ఎక్కువైపోతూ ఉంది ఇప్పుడు పిల్లలను. దాని గురించి ఏంటంటే దీన్ని ఎలా తగ్గించాలంటే నూనె పదార్థాలు కానీ, షుగర్, చక్కెర పదార్థాలు కానీ తినవద్దు అనేది ఒకటి మేము అందరు ఫీల్డ్లో అవేర్నెస్ చేస్తున్నామండి. అందరికీ కూడా అవేర్నెస్ చేస్తున్నాం. అంటే ప్రజలు మన అంగన్వాడీ సెంటర్ లెవెల్లో గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు ఉంటారు. అలాగే ప్రీ స్కూల్కి వచ్చి పిల్లలు, తల్లులు, తండ్రులు అందరూ ఉంటారండి. కూడా కేవలం మన లబ్ధిదారులకే కాకుండా ప్రజలు అక్కడ ఉన్న కమ్యూనిటీ అంతటికీ కూడా ఈ అవేర్నెస్ వెళ్ళాలి. అలాగే వీళ్ళందరూ కూడా ఇది చెప్తున్నారనమాట అందరికీ కూడా. దాని ప్రయోజనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకుని ఆచరించాలి కనుక మనం ఆ విధంగా ప్రయత్నిస్తామన్నమాట అండి. దాని ప్రయోజనాన్ని పొందేలాగా మనం చేస్తాము. అలాగే రెండోది ఏంటంటే బాల్యదశ సంరక్షణ, విద్య మరియు పోషణ కూడా. అంటే వాళ్ళకి విద్య, బాల్యదశ సంరక్షణ ఏంటంటే విద్య, పోషణ, పోషకాహారం చక్కగా వాళ్ళకి అందాలి. పిల్లలకి వాళ్ళు చక్కని ఆరోగ్యంగా పెరగాలి. ఆరోగ్యంగా పెరిగినప్పుడే వాళ్ళు విద్యను కూడా అందుకోగలుగుతారు. నారావారి సారాపై వైసీపీ మహిళా నాయకులు చిత్తూరు నగరంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్టు నుంచి ఎక్సైజ్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కార్యాలయం ముందు మద్యం బాటిళ్లను పగలగొట్టి నిరసన చేపట్టారు. నేతలు గాయత్రీదేవి, ఆంజనేయదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సబబు కాదన్నారు. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు నకిలీ మద్యంపై ఎందుకు తనిఖీలు నిర్వహించడం లేదని సూటిగా ప్రశ్నించారు. వెలుగులోకి వచ్చిన మొలకల చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ, అదేంటంటే నకిలీ సరఫరా చేస్తున్న మద్యం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా నకిలీ మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరైనా కూడా కానీ ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము. చోట్ల పలు విధాలుగా ఏ విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చూపిస్తున్నట్టు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే ఈ షాపులు ఉన్నాయో, వైన్ షాపులు ఉన్నాయో వాటికి ఏ బ్రాండ్లు అయితే వస్తాయో ఒక మహిళగా ఉండి ఈ బ్రాండ్ల పేర్ల గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందండి. కానీ మాట్లాడక తప్పడం లేదు. కింగ్ ఫిషర్ అని, మెక్డానల్డ్స్ అని, డాన్సన్ హౌస్ అని స్టిక్కర్లు వీళ్ళే రెడీ చేసుకొని, మూతలు వీళ్ళే రెడీ చేసుకొని, ప్రింట్ వేసుకొని తద్వారా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అక్కడికి నా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ ఏం చెప్పదలుచుకుంది ప్రజలకని అడుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మొలకల చెరువులో దాదాపు 2 కోట్ల రూపాయల కల్తీ మద్యాన్ని సాక్షాత్ ఎక్సైజ్ వారే ప్రజలందరికీ చూపించారు. కేవలం విలువ లేకుండా పోయింది. మన చిత్తూరు జిల్లాలోనే మనకు కూతవేట దూరంలో ఉన్నటువంటి మొలకల చెరువులో ఇటువంటి కల్తీ మద్యము ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి దొంగలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుచరులు దీనిని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందే చెప్పారు, ఆదాయాన్ని సృష్టిస్తామని. ఈ విధంగా ఆదాయాన్ని సృష్టించేదనేసి అని చెప్పేసి ప్రజలు అనుకోలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.